హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయపాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ నాటుకోడి పులుసు కూర. నేను నాటుకోడి తీసుకున్నాను, క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి. దానిలోకి మసాలాకి కొంచెం కొత్తిమీర, ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసిన అల్లము, వెల్లుల్లి రెబ్బలు, పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు. మనం ఈ మసాలాన్ని ఫస్ట్ మిక్సీకి వేసుకుందాం. మనకి తగినంత సాల్ట్, మనకి కారం ఎంత సరిపోతుందో అంత కారము, కొంచెం పసుపు, మనకి పోపుకి కరివేపాకు, వేయించి పెట్టుకున్న చెక్క, లవంగం, ధనియాలు 3 వేయించి పెట్టుకున్నాను ముందుగానే. మనకి ఆయిల్ ఎంత సరిపోతుందో అంత ఆయిల్ మనం ముందుగా మిక్సీకి పట్టేసుకుందాం. మనం మిక్సీ జార్లోకి కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాం కదా, అల్లము, వెల్లుల్లి రెబ్బలు, టమాటా ముక్కలు, నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ టమాటాలు తీసుకోవచ్చు. ఈ పోపుకి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు నేను పోపులోకి ఉంచాను. వేయించి పెట్టుకున్న ధనియాలను కూడా వేసేసుకున్నా. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసుకున్నాం. మనకి మసాలా మెత్తగా రెడీ అయిపోయింది. మనకి మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాం కదా. ఇప్పుడు గిన్నె పెట్టేసుకుందాం. మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకుందాం. మనం చికెన్ వేసేసుకున్నాం కదా. మనకు దానిలోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ½ అవర్ వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం మూత తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేస్తే మనకి ఉడికేది టైం పడుతుంది కదా, అందుకు తొందరగా ఉడికిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి నాటుకోడి కూర కదా, మనకు కొంచెం ఉడికేది లేట్ అవుతుంది. మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి కూర ఉడికిందా లేదా ఒకసారి మూత తీసి చూసేసుకుందాం. మనకి కూర రెడీ అయిపోయింది. మనకి నాటుకోడి కూర ఉడికిపోయింది. మనం ఇంకా మసాలాని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూర వేరే గిన్నెలోకి వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనకి చికెన్ వేరే గిన్నెలోకి వేసేసుకున్నాము. మళ్ళీ గిన్నె పెట్టేసుకొని మనకి ఆయిల్ ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసేస్తున్నాం. కరివేపాకు, ఉల్లిగడ్డలు,
మనం ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేగిపోయింది కదా, మనం మిక్సీ పట్టుకున్న మసాలాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం. మనకి పచ్చి వాసన పోయే వరకు వేగాలి. మనకి మసాలా వేగిపోయింది కదా, కారం మనకి ఎంత కారం సరిపోతుందో అంత కారం వేసేసుకుందాం. మనకి నాటుకోడి కూరలకి కారం ఎక్కువే పడుతుంది, కారం ఎక్కువగానే వేసుకున్నాను. మనం ఇంత కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు, జార కడిగిన వాటర్ని కూడా పోసేసుకుందాం. మనకి మసాలా అంతా పచ్చివాసన లేకుండా బాగా కొంచెం ఉడకాలి. ఇప్పుడు మనకి మసాలా అంతా వేగిపోయింది కదా, వేగిపోయిన మసాలాలోకి మనం ఉడకబెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. మనం ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మనకి ఎంత పులుసు సరిపోతుందో మనకి అంత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి కూర రెడీ అయిందో లేదో మూత తీసి చూసుకుందాం. కూర రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి నాటుకోడి పులుసు కూర రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయపాత్ర. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయపాత్ర. బాయ్ ఫ్రెండ్, ఇంకో సరికొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.